ఓకే. ఓకే. సరే ఈరోజు ఒక సమావేశం జరిగింది. మీ ఇండియా కూటమికి సంబంధించి ఇండియా కూటమిలో ఉన్నటువంటి స్టాలిన్ గారు సౌత్ ఇండియాకి సంబంధించి డీలిమిటేషన్‌కి సంబంధించి నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా దానికి సంబంధించి ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా అటెండ్ అయ్యాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు అటెండ్ అయ్యాయి. ఒక్క ఏపీకి సంబంధించి మాత్రము కూటమి అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ అటెండ్ కాలేదు. వైసీపీ మాత్రము ఆయన మోదీకి లేఖ రాశారు. మోదీకి లేఖ రాసి మీరు డీలిమిటేషన్కి సంబంధించి కరెక్ట్గా చేయండి, ఒకవేళ చేసినా కూడా దానికి ఎలాంటి నష్టం జరగకుండా చేయండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక లేఖనైతే రాశారు. ఎలా చూస్తారు ఇక్కడ కూటమి పాలనకు సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మోదీకి లేఖ రాయడం దాన్ని? ఇప్పుడు ఇక్కడ ఇండియా కూటమిగా చూసి తనకు లేదు. ఎందుకంటే స్టాలిన్ గారు లెటర్ వచ్చేసి ఇప్పుడు ఒరిస్సాలో బిజు జనతాదళ్కు రాశాడు. మరి వాళ్ళు వచ్చింది లేదు తెలియదు కానీ వాళ్ళు వచ్చేసి ఇండియా కూటమిలో లేరు. అదే విధంగా పంజాబ్ నుండి శిరోమణి అకాలీ దళ్ వాళ్ళు వచ్చేసి ఇండియా కూటమిలో లేరు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి పంపించాడు, ఆయన ఇండియా కూటమిలో లేడు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేడు, ఇండియా కూటమిలో లేడు, అంటే లేఖ పంపించాడు. కాబట్టి ఈడ ఇండియా కూటమి వాళ్ళకే పంపించింది ఏం కాదు, 7 సౌత్ వాళ్ళకే పంపించింది కాదు. ఇక్కడ సౌత్ అనుకుంటే మిగతా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, పంజాబ్ వాళ్ళకు పంపించారు. కాబట్టి ఈడ ఇండియా కూటమి అనే కోణంలో కాకుండా చేశారు. తర్వాత ఇక్కడ నాకు తెలిసి పోయిన వాళ్ళల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుండి అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు వచ్చేసి ఆయన ఆల్రెడీ ఒపీనియన్ చెప్పడం జరిగింది ఏమని, ఇది ఇంకా ఇప్పుడే కాదు కదా, టైం వచ్చినప్పుడు మాట్లాడతా అని ఆయన ఒకసారి మొన్న మాట్లాడినట్టుంది. అంటే ఆయన దృష్టిలో కూడా ఇది సీరియస్ ఇష్యూ అని చెప్పేసి ఆయన కూడా భావించినట్టే కనపడుతుంది. కాకపోతే అంటే ఇంకా టైం ఉంది కదా, సెన్సెస్ అనౌన్స్ చేయలేదు, ఇంకా సెన్సెస్ అనౌన్స్ కావాలా, సెన్సెస్ అయిపోవాలా, దాని తర్వాత డీలిమిటేషన్ యాక్ట్ రావాలా, దాని డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలా, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కావాలా, కాబట్టి ఇంకా టైం ఉంది కదా అనే యాంగిల్లో ఆయన సమయం వచ్చినప్పుడు ఆలోచిద్దాం లేని యాంగిల్లో ఆయన ఉన్నట్టుంది. అందువలన ఎన్డీఏ కూటమి ఉన్నాడు కాబట్టి ఆయన రాలేదు. జగన్మోహన్ రెడ్డి పోకపోయినప్పటికీ లేఖ మాత్రము చాలా క్లారిటీతో రాశాడు. జగన్మోహన్ రెడ్డి లేఖ వచ్చేసేసి మొత్తం ఇప్పుడు స్టాలిన్ మిగతా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే కోణంలో వచ్చేసి చాలా స్పష్టంగా, ఇంకా వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఎలాబొరేట్ గా అర్థమయ్యేట్టుగా ఆర్టికల్ 81 గురించి బాగా క్లారిటీ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి లేఖ మాత్రము ఖచ్చితంగా వచ్చేసి స్టాలిన్ చెప్పేదానికి బలపరుస్తూనే ఇంకా అంతకంటే ఎఫెక్టివ్ గానే రాశారు, గట్టిగా ఉంది. కాబట్టి అభిప్రాయం వచ్చేసి మీటింగ్ పోకపోయి ఉండొచ్చు కానీ దాంట్లో ఏ కూటమి లేడు కాబట్టి, కానీ ఇక్కడ కూటమి కంటే కూడా క్లారిటీతో రాశాడు. కాబట్టి నేను ఆ కోణంలో కూటమి, ఇండియా కూటమి అనే కోణంలో ఆలోచించడం లేదు. ఇది ఈవెన్ యాక్చువల్ గా వచ్చేసి ఒరిస్సాలో బీజేపీకి అధికారం ఉండేది, స్టాలిన్ వచ్చేసి బీజేపీ ముఖ్యమంత్రి కూడా లేఖ రాశాడు. వాళ్ళు రాకపోయి ఉండొచ్చు కానీ ఒరిస్సా ముఖ్యమంత్రి కూడా లేఖ రాశాడు, వాళ్ళు బీజేపీ ముఖ్యమంత్రి కదా కాబట్టి రాలేదు. తర్వాత అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చారు గల ఇండియా కూటమి ఉన్నప్పటికీ మన ఢిల్లీలో వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు తలపన్నారు కదా, ఆ నేపథ్యంలో ఇక్కడ ఓవరాల్ గా వచ్చేసి ఆ కోణంలో ఇప్పుడు ఇండియా కూటమి, పార్టీల కూటమి, లేకపోతే ప్రాంతాల అనుకోకుండా ఒక విధమైనటువంటి భవిష్యత్ రాజకీయాల గురించి ఒక రాజనీతిజ్ఞుడుగా స్టాలిన్ వచ్చేసి ముందడుగు వేసి ఆయనకు ఒకవేళ ఆయన రాష్ట్రంలో ఎన్నికలు ఉండడం వాస్తవమే, అది ఒకవేళ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది అనుకోవచ్చు కానీ మనం దాన్ని పూర్తిగా ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాజనీతిజ్ఞత అనిపిస్తుంది, రాజకీయ కోణంలో కాకుండా రాజనీతిజ్ఞుడుగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, నేను ముందే చెప్పినట్టు ఇందిరాగాంధీ గారు, వాజ్పేయి గారు ఏ విధంగా రాజనీతిజ్ఞతతో ఆలోచించారో ఆ విధంగా ఆలోచించమని ఒక మోడీ గారికి వచ్చేసి ఒక ఇండికేషన్ వచ్చేసి చెప్పిన విధంగా ఆలోచిస్తే మంచిది. మోడీ గారు, అమిత్ షా గారు ఆ కోణంలో తీసుకోవాలా. వాళ్ళు వచ్చేసి బీజేపీ వాళ్ళు కొందరు వచ్చేసి ఇలా అవినీతిని కప్పిపుచ్చుకునేదానికి ఇవన్నీ దానికి అర్థం లేదు. ఇలా అవినీతిని కప్పిపుచ్చి ఇప్పుడు కొందరు బీజేపీ వాళ్ళు ఏదో కొందరు నాయకులు, పై స్థాయి నాయకులు కానీ వీళ్ళు తమిళనాడు వాళ్ళు, కొందరు తెలంగాణ బీజేపీ నాయకులు వాళ్ళు విమర్శించడం దానికి మీనింగ్ లేదు అన్నమాట. ఓకే 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 సార్, ఇంకొక పాయింట్ చాలా గట్టిగా వినిపిస్తుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశము మనం గతంలో కూడా చూసాం. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఒక కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. దొంగ ఓట్ల వంశంకి సంబంధించి కావచ్చు, మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు పదే పార్లమెంట్ సాక్షిగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఈవీఎంలు గోల్మాల్ జరుగుతుంది, దొంగ ఓట్లు ఎక్కువగా వస్తున్నాయి, దొంగ ఓట్లకు సంబంధించిన చర్చ చాలా ప్రధానంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్త ఎలక్షన్ కమిషనర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దొంగ ఓట్లకు సంబంధించి
ఆధార్ కార్డుని లింకప్ చేస్తూ దానికి సంబంధించి చర్యలు తీసుకున్నాం, దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల దగ్గర నుంచి ఒక వాళ్ళకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత దీన్ని అప్లై చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నామంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి మేము నిర్ణయిస్తాము, వాటిని జరిగే విధంగా ప్రయత్నిస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ మాట్లాడుతూ వస్తుంది. ఏం చెప్తారు ఈ రెండు అంశాలకు సంబంధించి? ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనేది చాలా గత 4-5 సంవత్సరాలుగా వినిపిస్తుంది. మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దానికి కమిషన్ కూడా వేశారు, మాజీ రాష్ట్రపతి వాళ్ళు ఇచ్చారు కూడా. కానీ వాళ్ళు ఎన్ని చేసినా గానీ ఇంప్లిమెంటేషన్ కాడ అంత ఈజీ కాదు అన్న అభిప్రాయం. దానికి వచ్చేసి 2/3 మెజారిటీ లోక్సభలో రావాలా, రాజ్యసభలో రావాలా. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆ పరిస్థితి నాకేం కనిపించలేదు. ఎస్పెషల్లీ రాజ్యసభలో ఆ పరిస్థితి కనిపించలేదు. కాబట్టి అదొకటి. ఒకవేళ వచ్చినా గానీ ఇప్పుడు జమిలీ ఎన్నికలు అనే దానికి వాళ్ళు చెప్పే 2 కారణాలే కదా. ఒకటి వచ్చేసి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి, తరచుగా ఎన్నికలు వచ్చేటందువలన అనేది ఒకటి చెప్తున్నారు. తర్వాత ఖర్చు ఎక్కువ అనే. ఇప్పుడు మనకు 3 రకాల ఎన్నికలు: పార్లమెంట్, లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు. ఒకవైపు ఏమో మళ్ళా స్థానిక ఎన్నికలు కలపడంలే, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, పురపాలికలు ఈ మళ్ళీ సెపరేట్ గా పెడతామంటున్నారు. ఇంకా 3 ఒకటి మెయిన్ గా ఉండేది ఇవే. ఈడ ఒక ఓటర్ వచ్చేసి గ్రామీణ ఓటరు వార్డు మెంబర్ కు, సర్పంచ్ కి, ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి, ఎమ్మెల్యేకు, ఎంపీకి 6 ఓట్లు వేస్తారు. 6 ఓట్లలో నువ్వు 2 ఓట్లకు జమిలీ ఎన్నికలు అంటున్నావు, మళ్ళీ 4 ఓట్లకేమో సెపరేట్ గా అంటున్నావు. కాబట్టి అది ఖర్చు విషయంలో చూసుకున్నా నిజంగా జమిలీ ఎన్నికలు కూడా కాదు, వాళ్ళు చెప్పే ప్రకారం చూసుకున్నా కానీ అన్నిటికీ కలిపి పెడితేనే జమిలీ ఎన్నికలు. అవి పెట్టినా అది మళ్ళా స్టాండ్ కాదు, మళ్ళా వచ్చేసి మళ్ళా మధ్యలో ఆగిపోవాల్సింది. గతంలో ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ రాజ్యాంగ సవరణ చేసి పెట్టడం మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 19